సంచలకైనా బ్రో ఆ కూల్ ఉంది చూసావా అసలు ఎంత రెచ్చగొడుతుందంటే సోనియా. నాకు తెలిసి వేరే వాళ్ళు అయితే నాకు తెలిసి అంత కూల్ గా ఉండలేకపోయే వాళ్ళేమో. ఆవిడ ఆహా, అంటే నాకే కోపం వస్తుంది ఆవిడనే కాదన్నా మాటలకి. చీఫ్ నిఖిలా లేకపోతే సోనియానా? నాకు అది అసలు మౌత్ పీస్ ఏంది ఆవిడ కరెక్ట్ గా ఈమె చెప్పింది. ఏం చెప్తాక మౌత్ పీస్ అని చెప్పి. ఆ, ఇప్పుడు అంటే పురాణాల్లో ఏదో ఉంటది కదా. దుర్యోధనుడు ఉంటాడు కదా, దుర్యోధనుడు చాలా మంచోడు. కానీ ఉమ్. శకుని వల్ల ఆయన ఆయన విలన్ అయ్యారంటారు కదా, అట్లాగా. ఆ కాదు తెర సురేంద్ర మీద బ్రో, సినిమాలలో కదా డబ్బింగ్ చెప్పినట్టు అది అయితే నువ్వు తెర మీద మరి మాట్లాడుతున్నా కాదు ఇంకా డబ్బింగ్ వస్తుంది కదా. డబ్బింగ్ కూడా కాదు, అది హిప్నటిజం అది. ఆ, కూర్చోబెట్టి ఏంది అది చక్కగా ప్రాంప్ట్ ఇచ్చినట్టు సేమ్ ప్రాంప్టే అది. ఏం ఈవిడ ఏం చెప్తే ఆవిడ నోట్లోంచి అదే వస్తుంది, యాక్షన్ కూడా అదే అదే ఉంటుంది వస్తుంది. క్లియర్ గా. అసలు బొమ్మను ఆడిచ్చినట్టు ఆడిస్తుంది. యష్మి అయితే క్లియర్ గా ఘోరంగా చెప్తుంది, అనిపించింది. వెపన్స్ లా వాడుతుంది వాళ్ళిద్దరిని, వెపన్స్ లా వాడుతుంది, కూర్చొని ఆడిస్తుంది వాళ్ళకి అని చెప్పి చెప్తుంది. తన బాధ కూడా అదే ఇప్పుడు. అసలు లిటరల్ గా అయితే నేను 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 నార్మల్ గా చాలా మందిని చూశాను గానీ ఆడిస్తారు అది ఇది అని చెప్తా ఉంటారు గానీ ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది ఎట్లాగా ఆడిస్తారు మనుషుల్ని అని. బాబాయ్ దారుణం, చాలా డేంజరస్ ఆ అమ్మాయి. నాకైతే యష్మి కొంచెం బెటర్ అనిపించింది. అంటే ఆ ఫైటింగ్ స్పిరిట్ బాగుంది, ఎక్కడ ఉమెన్ కార్డ్ వాడకుండా. పాపం ఇంకా తన వల్ల అవ్వలేదు, అంటే ఇంకా తను ఒక్కటే ఆడుతుంది. నాకైతే మంచిగా అనిపించింది, ఎవరేమనుకున్నా నా ఒపీనియన్. ప్రేరణ ఆడుతుంది కానీ ప్రేరణ లూజింగ్ అసలు. అట్లీస్ట్ యష్మి మాట్లాడుతుంటే గట్టి గట్టిగా చేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకటి చూసా ఏంటి బ్రో, లైవ్ లో ఈరోజు ఒకటి చూసాను బ్రో. ఈ అంటే అది అది ఈ ఎపిసోడ్ కి సంబంధం లేదు, నార్మల్లే. ఈ నాగమణికంట స్టార్టింగ్ లో ఏం చెప్పాడు, ఇట్లా మా ఫాదరు నేను రియలైజ్ అయిన వెంటనే బయటకు వచ్చాడని చెప్పాడు కదా. మళ్ళీ అట్ ద సేమ్ టైం నాగమణికంట ఈరోజు లైవ్ లో ఏం చెప్తున్నాడు అంటే, మా ఫాదర్ మా కోసం చాలా కష్టపడ్డాడు, ఒక బస్ పాస్ తీసుకొని టిఫిన్ బాక్స్ తీసుకొని సర్వైవ్ అయ్యేవాడు అని చెప్తున్నాడు ఈరోజు లైవ్ లో. మళ్ళీ అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మళ్ళీ ఆయన రాంగ్ అని చెప్పి లైవ్ లో చెప్తున్నాడు. అంటే తను స్టెప్ ఫాదర్ గురించి కదా అట్లా చెప్పింది, ఇప్పుడు చెప్పింది వాళ్ళు స్టెప్ ఫాదర్ గురించి. లేదు, ఓన్ ఫాదర్ తనకు ఊహ తెలిసినప్పటి నుంచే లేడని చెప్పాడు కదా. నుంచే లేరు ఆయన, అనుకున్నది స్టెప్ ఫాదర్ కదా. స్టెప్ ఫాదర్ ఓన్ ఫాదర్ గురించి చెప్పాడేమో అనుకున్నాను. లేదు, స్టెప్ ఫాదర్ ఫస్ట్ నుంచి ఉన్నాడు అతను. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అది జస్ట్ ఒక గేమ్ లో కాన్స్టాంట్ గా ఉండడానికి, జనాల మధ్యలోకి వెళ్ళడానికి ఒక వెపన్ లా యూజ్ చేసుకున్నాడు. పర్టికులర్ గా ఇంకొక పాయింట్, చెప్పండి. మాట్లాడుతున్నారు సురేంద్ర గారని. అబ్బాయి వచ్చి బిగ్ బాస్ ని సైకో అన్నాడు కదా, సైకో గర్ల్ అని. యాక్చువల్ గా నాకు కూడా అదే అనిపించింది. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైమ్ లో, అంటే బిగ్ బాస్ ని ఎదురు చెప్పాడు అది ఇది కాదు కానీ, ఆ లెటర్ రాగానే నాకు ఫస్ట్ మైండ్ పోయింది. ఏదో సర్దుకొని, అసలే వారానికి ఇచ్చిందే 14 గంటలు, అందులో ఎలాగోలా సర్దుకొని వాళ్ళు మంచిగా చేసుకుంటుంటే మళ్ళీ ఒక్కలానే చెయ్యాలి, మళ్ళీ అందులో ఏంటి ముగ్గురే చెయ్యాలి అంటే నాకు అనిపించింది ఏంటి ఫుడ్ తినడం ఇష్టం లేదా లేకపోతే ఏంటి అర్థం కాల. మరి అలా చేయడం ఏంటి అసలు. ఆ లెటర్ అయితే నాకు లిటరల్ గా ఏమనిపించింది అంటే, వీళ్ళ గొడవలు, కిచెన్ లో గొడవలు జరగాలి, ఖచ్చితంగా గొడవలు పెట్టుకోవాలి అన్నట్టు పెట్టినట్టుంది. కొట్టుకోవాలా ఏంటి మేము, అదే సైకో అది ఇది అన్నాడు కదా, నాకు అలాగే అనిపించింది. వాళ్ళు బిగ్ బాస్ టీం నిజంగానే సైకోలో ఉన్నట్టున్నారు ఈసారి. ఫుడ్ దగ్గర ఏంటో నాకు అర్థం కావట్లేదు అంతలాగా. అప్పటికి 14 గంటలు అంటే టూ మచ్. ఈసారి కొంచెం ఓవర్ అయిపోయింది సార్ ఫుడ్ విషయంలో అయితే. ఈసారి కొంచెం ఓవర్ గానే అనిపిస్తుంది నాకు కూడా. కొన్ని సార్లు మళ్ళీ ఎవరో ఒకళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఏది వెళ్తే అప్పుడు కంట్రోల్ అవుతుంది. కాదన్న, ఫుడ్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఈజీగా వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. టైంకి ఫుడ్ కరెక్ట్ లేకపోతే ఆ మెంటల్ స్ట్రెస్ అనేది వేరేలాగా వెళ్ళిపోతుంది కదా.